have to find the squares of the units place. First of all, we will learn what is square. So square అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నెంబర్ని మళ్ళీ సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే సో ఆ నెంబర్ ఏదైతే వస్తుందో అది పర్ఫెక్ట్ స్క్వేర్. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 4. సో 4ని మళ్ళీ సేమ్ అదే నెంబర్తో మల్టిప్లై చేయండి. సో 4 4 16. సో 16 ఈజ్ ద పర్ఫెక్ట్ స్క్వేర్. సో స్క్వేర్ తీయడం అంటే ఏంటి? మల్టిప్లై ద నెంబర్ విత్ ద సేమ్ నెంబర్. సో ఈ ఆన్సర్ ఏమవుతుంది? పర్ఫెక్ట్ స్క్వేర్. 9. 39 క్వశ్చన్ ఇచ్చారు. ఇక్కడ యూనిట్స్ ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉందో ఈ నెంబర్ది మనల్ని స్క్వేర్ తీయమని చెప్తున్నారు. సో 9 స్క్వేర్ ఈజ్ 9 9s 81. సో మనకి యూనిట్స్ ఆన్సర్ అడుగుతున్నారు కాబట్టి యూనిట్స్ డిజిట్ ఈస్ 1. సో అవర్ ఆన్సర్ ఈస్ 1. యూనిట్స్ డిజిట్స్ ఇన్ ద స్క్వేర్. సో యూనిట్ డిజిట్స్లో ఏమొచ్చింది? స్క్వేర్ చేస్తే మనకి 1. సో అవర్ ఆన్సర్ ఈస్ 1. నౌ లెట్స్ గో ఆన్ టు ద సెకండ్ క్వశ్చన్. 297. సో అంతా మల్టిప్లై చేయక్కర్లేదు. వాళ్ళు క్వశ్చన్ ఏమి అడిగారు? యూనిట్స్ డిజిట్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేయమని చెప్పారు. సో యూనిట్స్ డిజిట్లో ఏముంది? 7. సో మల్టిప్లై 7 విత్ ద సేమ్ నెంబర్. స్క్వేర్ తీయాలంటే సేమ్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 7 7s 49. సో యూనిట్స్ డిజిట్ ఇన్ ద స్క్వేర్ ఈస్ 9. సో our answer is 9. This number 5125. So units digit, we want only units digit. So 5 into 5, that is 25. So units digit in the square మనకు ఆన్సర్ ఏమొచ్చింది? యూనిట్స్ digit లో 5. So write down here units digit in the square is 5. So 5 is our answer. Problem 7286. So last number ni units digit ni multiply cheyandi, that is 6 with the 6 same number 36. Our answer is 6. So manam units teeste em ochindi? Units digits in the square is 6. So our answer is 6 is the answer. Last question 8742. So last number ni same number to multiply cheyandi, that is 4. యూనిట్స్ డిజిట్ని స్క్వేర్ చేస్తే మనకి ఏమొచ్చింది? యూనిట్స్ డిజిట్ ఇన్ ద స్క్వేర్ ఈస్ 4. సో అవర్ ఆన్సర్ ఈస్ 4.